ఏం చెప్పాలరా? భాబీజీ నమస్తే. ఫస్ట్ ఇయర్ అయినా పర్లేదు, సెకండ్ ఇయర్ అయినా పర్లేదు, వన్ డే బ్యాటింగ్ చేసుకుని బాత్రూమ్ సింగర్ ఎక్సెట్రా. లైఫ్ సక్స్ ఇన్ డిఫరెంట్ యాంగిల్ బట్ బీజిఎం ఆడతా, దట్స్ ఆల్. కోకా-కోలా, పెప్సీ, ఇన్స్టెడ్ ఐరీ సెక్సీ. అది అమ్మాయి స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నావు. 3 4 గో. ఫస్ట్ ఇయర్ అయినా పర్లేదు, సెకండ్ ఇయర్ అయినా పర్లేదు, థర్డ్ ఇయర్ అయినా పర్లేదు, ఫోర్త్ ఇయర్ ఎవరు వచ్చినా డేట్ చేసేద్దాం, కానీ రాదు. ఇట్స్ ఓకే, సాడ్ లైఫ్. జూనియర్ అమ్మాయిలతో ఎవడైనా డేట్ చేస్తాడు, సీనియర్ అమ్మాయిలు డేట్ చేస్తేనే చాలా బాగుంటుంది. వెయిట్ చేస్తున్న సీనియర్ అమ్మాయి ఎవరైనా ఉంటే బాగుంటుంది. సీనియర్లు అంటే కొంచెం బెటరే, మనకంటే అదృష్టం లేదు. సీనియర్లు ఆడ తగులుకుండా ఉంటారు. 1 ఇయర్ ఎట్లాగో అయిపోయింది కాబట్టి తగులుకొని ఉంటుంటారు. మన అదృష్టం ఉండుంటే తగిలితే బాగుంటుంది అనిపిస్తుంది అంతే. ఇప్పుడు ఈ ఏజ్ లో డేటింగ్ ఐ డోంట్ థింక్ సో ఇట్స్ దట్ అప్రోప్రియేట్. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. ఏం చెప్పాలరా? భగవంతుడా, అదే ప్రశ్న. అమ్మాయిలు బాగుంటారు, క్యూట్ ఉంటారు. మనకన్నా క్లాసెస్ లెవెల్ బాగాలేదు, జూనియర్స్ వస్తే చూసుకుందాం చెప్పరా. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఫస్ట్ ఇక్కడ వచ్చేదైతే మనం ప్లేస్మెంట్స్కో దానికో చూసుకొని తర్వాత ఎప్పుడైనా ప్లేస్మెంట్స్లో వచ్చిన తర్వాత అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి ఆ అమ్మాయి నచ్చిన వాళ్ళందరూ ఆల్రెడీ సెటిల్ అయిపోయారు. ఒక్కొక్కరిని సెట్ చేసుకున్నారు. ఇక మనకు డేటింగ్ అంటావా, అంత అదృష్టం ఉంటే బాగుంటుంది. జూనియర్ లేదు, సీనియర్ లేదు, సింగిల్గా ఉంటా. దట్స్ ఇట్ మై లైఫ్. జెండర్ రేషియో విషయానికి వస్తే ఏంటంటే మా మెకానికల్ డిపార్ట్మెంట్లో 1:4 ఉంది, గర్ల్స్ వర్సెస్ బాయ్స్. 1:4 ఓన్లీ. 1:3, 1:4, 1:6, 1:7 ఉంటుంది. 1:4 ఉంది. అంటే అమ్మాయిలకి ఎక్స్ట్రా సీట్స్ ఇస్తే బాగుంటుంది. ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి. 1:8. 1:4 రేషియో ఉంది. బ్రో వారణాసి అమ్మాయిని సెట్ చేసుకున్నాడు. A pick-up line for a girl. హ్యాపీనెస్ స్టార్ట్స్ విత్ హెచ్, మైండ్ స్టార్ట్ విత్ యువర్స్. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. When I look into your eyes, I see my future. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? It must be the autumn because I am falling for you. నువ్వు ఊరుకోమా, దుద్దు అంటావు. Are you a magician? Whenever I see you, everyone will disappear. Will you please come to my home? My mother is waiting for you there. లైఫ్ సక్స్ ఇన్ డిఫరెంట్ యాంగిల్ బట్ ఫకింగ్ 699 యాంగిల్. ఒకసారి రా, నీతో మాట్లాడాలి. రారా, ఐరన్ స్కేల్ ఎవడెవరుందమ్మా? ఆ ఐరన్ స్కేల్ తో కొట్టకూడదు కదా. వుడెన్. Why should I drop a pick-up line when I can drop you on my bed? ఏంటి మమ్మీ ఎవడీడు? मैडम जी यूं ना देखो हंसते हंसते, पर मेरे दोस्त बड़े कमीने हैं. वो सीधा आके बोलेंगे भाभी जी नमस्ते. नमस्ते भाभी जी. ఖాళీ పీలే భంక. 18 ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు ప్రౌడ్ ఫీల్ ఉంది. మనకి ఆ ట్యాగ్ వచ్చింది కాబట్టి రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది. సో ఐఐటి అంటేనే రెస్పెక్ట్. Feeling very proud. Marini, not like to that extent that I'm not feeling like I'm superior than anyone else. IITN ట్యాగ్ అనేది అసలు చాలా ఇంపార్టెంట్ మనకి. సో నేను మా ఫ్యామిలీ నుంచి ఫస్ట్ IITN. సో నేను మా తమ్మునికి ఒక ఇన్స్పిరేషన్గా నిలిచిపోతాను. యాజ్ ఏ బ్రదర్గానే మనకి చెప్పాల్సింది ఏంటంటే ఇక చూసు జాగ్రత్తగా చదువుకుంటే బాగుంటాం. మనం ఎందుకున్నామని కాదు, ఏదైనా నేర్చుకోవాలి, కష్టపడాలి. అలా తినేసి కూర్చుంటే ఏటి వస్తుంది చెప్పు? ఏదైనా సరే మనం ఏదైనా చేయగలుగుతాం, అది కష్టపడి చేయాలి అంతే. ఎక్కువ చేస్తాం. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. As a IITian, my feel is that we get a lot of respect from the society. ఇప్పుడు ఆ పేరు వెనకాల IITN వచ్చినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. Obviously it's a proud moment. సో ఐఐటికి వచ్చినాక తెలుస్తుంది అంటే ఆ రెస్పెక్ట్ ఎలా ఉంటుందని. మనకు వచ్చే రెస్పెక్ట్. నా స్పెషల్ టాలెంట్స్ ఏంటంటే ఇక అందరూ స్పోర్ట్స్ ఆడతారు, ఇష్టం వచ్చినట్టు ఎవడు పడితే వాడికి వచ్చిన వాడు ఆడతాడు. నాకు అర్థం కాలేదు సార్. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. టాలెంట్ అంటే డ్రాయింగ్, ఇంకా వీడియో ఎడిటింగ్, ప్లేయింగ్ వీడియో గేమ్స్ ఎక్సెట్రా. నేను స్పోర్ట్స్ మంచిగా ఆడతా. వాలీబాల్, సోకర్ నా ఫేవరెట్ గేమ్. అండ్ ఫేవరెట్ ప్లేయర్ CR7 అందరికీ తెలుసు, క్రిస్టియానో రొనాల్డో షూ.
యాక్షన్ చేస్తున్నా ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా ఓవర్ యాక్షన్. నేనైతే గేమ్స్లో ఇంకా బాత్రూమ్ సింగర్. బాత్రూమ్ సింగర్, డ్యాన్స్ అండ్ ఆర్టిస్ట్ అంటే డ్రాయింగ్స్ ఇట్లా చేయడం. నేనైతే క్రికెట్ బాగా ఆడతా, డ్యాన్స్ కూడా బాగానే చేస్తా. బీజిఎంఐ ఆడతా, దట్స్ ఆల్. న్యూ ఇన్వెన్షన్స్ కానీ, ఎడిటింగ్ కానీ, వీడియో గేమ్స్ ఇలాంటివి ఏమైనా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. My hobbies is to doing arts. 4 to 5 hours గట్టి చదివేవాడిని రోజులో. ఇక్కడ మాత్రం లైక్ ల్యాబ్స్ కానీ ఏమన్నా ఉన్నా కానీ ముందు 5 minutes చూసుకొని వెళ్ళడమే. అంతే. అంటే 12-10 hours చదవాలి పక్కా. సో జేఈ అడ్వాన్స్ కోసం. అండ్ ఇక్కడ వచ్చేసరికి అయితే జస్ట్ ల్యాబ్ అంటే సిఎస్ ల్యాబ్ అని ఉంటాయి, ఫిజిక్స్ ల్యాబ్ అని ఉంటాయి. దీనికి మేజర్గా వీక్కి నువ్వు 2-3 hours చదివితే బెస్ట్. ఇంటర్లో నేనైతే 9 to 10 hours చదివేవాడిని. ఇక్కడికి వచ్చాక అంత లేదు కానీ 2-3 hours. కాలేజ్లో అయితే మరీ అంతగా 12 hours అట్లా ఏం చదవలేదు, జస్ట్ మామూలుగా టైం టు టైం ఉన్నాం అంతే. గేమ్స్ ఆడుకుంటూ చదువుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చదివినాం. ఇక్కడికి వచ్చి అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. డైలీ క్లాస్కి వెళ్తున్నాం కానీ ఇంకా చదవడం లాంటివి ఇంకా స్టార్ట్ చేయాలి. ఇక అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యే ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. ఫ్యూచర్లో ఎగ్జామ్స్ క్విజెస్ అవుతాయి కదా, అప్పుడు చదువుతాం. ఇంటర్లో అయితే లైక్ నేను అంత చదవలేదు టు బి ఆనెస్ట్. లాస్ట్ 4 months గ్రైండ్ చేశాను, కానీ ఇంకా అట్లా చూస్తే ఇక్కడ వచ్చాక అసలు ఏం చదవట్లే. ఇక్కడ అంటే అంత టఫ్ ఏ ఉండదు, నార్మల్ వన్ డే బ్యాటింగ్ చేసుకుని చదువుకొని పోవచ్చు అంతే. ఓహో కామెడీ చేస్తున్నావా? హార్డ్ వర్క్ మెయిన్ ఇంపార్టెంట్. అండ్ మీకు ఇప్పుడు నాకు తెలిసి 5-6 months టైమే ఉన్నది. సో మేజర్గా మంచి హార్డ్ వర్క్ చేయండి. హార్డ్ వర్క్ అయితే మీరు ఎలాగా చేస్తారు అది నాకు తెలుసు. అది లైక్ హార్డ్ వర్క్ అనేది కొంచెం స్మార్ట్గా ఏదైనా ప్లానింగ్ అవన్నీ చేసుకోండి, అవన్నీ పర్వాలేదు, అది మీకు తెలుస్తుంది. లైక్ ఒకటి చెప్తాను, 6 hours స్ట్రెస్ తీసుకోవద్దు. చదివినంతసేపు గట్టిగా చదివితే మనం అనుకునేది డెఫినెట్గా అవుద్ది. మీరు ఒక లెసన్ కంప్లీట్ చేశారంటే దాని తర్వాత పీవైక్యూస్ చేస్తే మంచిది, నా ఒపీనియన్ అయితే అది. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ వాడడం, ఇంకా రెఫరెన్స్ బుక్స్, ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కువ చేస్తే వాటి వల్ల రిపీటెడ్ క్వశ్చన్స్ కానీ రిపీటెడ్ టాపిక్స్ కానీ యూజ్ అవుతాయి. అది మీకు హెల్ప్ అవుతుంది ఎగ్జామ్స్లో. చేసే చాప్టర్స్ అన్ని పర్ఫెక్ట్ చేస్తే చాలు. మైండ్ని ఫ్రీగా ఉంచుకొని ఎగ్జామ్ పోయి రాయండి. ఆల్ ది బెస్ట్ గైస్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ Do like, share and subscribe to Insti Diaries.